అందరికీ ప్రైజ్లాడండి. సాక్ష్యం చెప్పే ముందు చిన్న ప్రేయర్. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభా, గొప్ప దేవుడ, సర్వశక్తి మంత్ర, మీకు వందనాలు రాజా. యేసు ప్రభా, ఈ సంవత్సరం అంతా ప్రభా మమ్మల్ని ఎంతగానో మిరకల కింద భద్రపరుచున్నారు. ఈ దినాన ప్రభా నన్ను సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరి మీరు చేసిన మేలుడు సాక్ష్యంగా పంచుకుంటూ ఉండగా ప్రభా నా నోటిని మీ బోరగా వాడుకోండి ప్రభా. విన్న ప్రతి ఒక్కరికి విశ్వాసము కలగాలి, సహాయం చేయమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే, అసలు మేము సేవ చేసేది ఏలూరు ప్రాంతంలో. మరి ఈ ఏరియా అయితే మాకైతే తెలీదు. ఇక్కడ అసలు నేను ఈ ఏరియా పేరు కాదు కదా, అసలు విన్నది లేదు, చూసింది లేదు, నాకు అసలు ఏమీ తెలీదు. మీకు అందరికీ తెలిసిందే, నేను హైదరాబాద్లో పెరిగిందాన్ని. ఏలూరు ప్రాంతమే నాకు ఎక్కువ మామూలుగా చెప్పాలంటే. కానీ ఆ ఏలూరు ప్రాంతం అది సిటీ, అక్కడ సేవ చేశాను, అక్కడ పల్లెటూరులో తిరిగి సేవ చేశాను. కానీ దేవుని కృప మరి ఈ ప్రాంతానికి నడిపించడం అది శామన్న ద్వారాగా. మరి ఫస్ట్లో చాలామంది సేవకులు హైదరాబాద్ నుంచి మరి ఇంకా ప్రాంతాల నుంచి మరి ఇక్కడ పరిస్థితుల్ని శామన్నకు తెలిసినప్పుడు మరి వాటి నిమిత్తం ఇక్కడికి అన్న ఫస్ట్ రావడం జరిగింది. ఆ మీటింగ్కి అందరూ కలిసి మరి సేవకులందరూ సంఘాలతో రావాలని చెప్పినప్పుడు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రేయర్ జరిగింది. మరి అక్కడ ఆ టైంలో ఒక సిస్టర్ ఇక్కడ చాలా సీరియస్గా ఉండే, భయంకరమైన చేతబడి చేసి ఇక్కడ బ్లూ కలర్ చున్నీతో ఒక సిస్టర్ పాట పాడింది కదా, తను లాస్ట్ చనిపోయే స్థితిలో ఉండే, చాలా భయంకరంగా చేతబడి చేసి చంపేయాలనే స్థితికి ఎన్నో చోట్ల పాపం తిరిగారంట వాళ్ళు. కానీ ఎక్కడ మరి జరగలేదు, ఏమేం మేలు జరగలేదు, చాలా దీనస్థితి. మరి ఇక్కడ కూడా వాళ్ళు ఎన్ని అవమానాలు పొందారో, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడ్డారో. మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఏం జరిగింది మీకు, దేవుడు ఏం చేశాడు మీకు అని చాలామంది నిందించడం, చాలామంది మరి తప్పుగా మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు తెలియదు, కానీ వాళ్ళు మాతో పంచుకున్న విషయాలు ఇవన్నీ. మరి ఇక్కడ ప్రార్థన జరిగింది, శామన్ వచ్చి మరి ఇక్కడ ప్రేయర్ చేసి దేవుడు కార్యం చేస్తాడు, ఈ సిస్టర్ స్వస్థత పొందుతుంది, మీరు నమ్మండి, విశ్వాసం పెట్టండి, ప్రార్థన చేద్దామని అన్న ఇక్కడ ప్రేయర్ చేయడం జరిగింది. తర్వాత అన్న మమ్మల్ని మీరు వారానికి ఒకసారి ఏదో ఒక రోజు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టండి మీ సంఘంతో వచ్చి అని చెప్పడం జరిగింది. సరే అని వారంలో ఒక రోజు మా సంఘంతో కలిసి వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు. మరి ఒక 4-5 వారాలు మా సంఘంతో వచ్చాము. మా రెంట్ వెహికల్ అమౌంట్ మరి సరిపోక ఏం చేస్తామంటే సంఘంతో కాకుండా మేమిద్దరమే బైక్ మీద రావడం జరిగింది. ఆ బైక్ మీద ఇద్దరమే వస్తున్న టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవాలి, పిల్లలు వచ్చే టైంకి వెళ్ళిపోవాలి. అలా కొంచెం సఫర్ అయ్యాము. వీళ్ళు ఏంటంటే అందరూ ఈవినింగ్ టైంలోనే ఇంటి దగ్గర ఉంటారు. మరి ఆ టైంలో మాకు ఈవినింగే రావడం, మరి వీళ్ళు ఇక్కడ ఉండకపోవడం, వెళ్ళడం, మేము వెళ్ళేసరికి నైట్ 12-1 అవ్వడం, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. ఒకటి శామన్న మరి ఇందాక అన్న వాక్యం చెప్పారు కదా, ప్రవక్తల మాట వినాలని. అదేవిధంగా మేము శామన్న మాట మనందరికీ అసలు ఎంత గురో తెలుసు మనకు, కాబట్టి అన్న మాట మనం కాదనిలేము, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాము. అలాగే శామన్న మాట కాదనిలేక మేము ఖచ్చితంగా వెళ్ళాలి, ఇదొక ఛాలెంజ్ అని మేము ఆ సిస్టర్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి 7 వారాలు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అనుకున్నారు. అది మనకైతే మన 3 days ప్రేయర్ ఉంటుంది, కానీ వాళ్ళు 7 వారాలు అనుకున్నారు. మరి దాని గురించి మేము ప్రతి వారం వాళ్ళ ఇంటికి రావడం, ప్రేయర్ చేయడం. అనుకోకుండా ఒకరోజు వాళ్ళు వేరే వాటి దగ్గరికి వెళ్ళి వచ్చారు. మరి ఆ రోజునైతే వాళ్ళు మమ్మల్ని రావద్దని కూడా చెప్పారు. మరి మధ్యలో మనం ఆపం కదా, స్టార్ట్ చేసామంటే సరే వాళ్ళు ఇష్టపడినా పడకపోయినా వాళ్ళు వెళ్ళారని మనకు తెలుసు కాబట్టి ఒక ఛాలెంజ్గా తీసుకొని దేవుడు నిజమైన దేవుడా కాదా మనం రుజువు చేసుకోవాలి. ఏది గెలుస్తుంది, ఏది నెగ్గుతుంది, ఎందులో ఉంటే మనకు విజయం ఉంటుంది అనేది వాళ్ళకు తెలియాలి అని చెప్పి ఎన్నైతే అవమానాలు పొందారో, ఎన్నైతే నిందలు భరించారో వాళ్ళందరి ముందు దేవుడు సాక్షిగా కుటుంబాన్ని నిలబెట్టాలనే ఒక ఉద్దేశం కలిగి మేము పట్టుదలతో వచ్చాము. ఆ రోజు మేము ఏలూరులో బయలుదేరినప్పుడు సాయంత్రం 4 o'clockకి బయలుదేరాము. అప్పుడు ఒక వర్షం కానీ, ఒక చిన్న మెరుపు కానీ, లేదంటే కొంచెం వాతావరణం చల్లబడడం కానీ, గాలి కానీ ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంది. మేము అక్కడ బయలుదేరినప్పుడు వస్తూ ఉంటే మధ్యలో చింతలపూడి దగ్గర వరకు వచ్చిన తర్వాత అక్కడ ఉరుములు స్టార్ట్ అయ్యాయి. మబ్బు లేదు, ఏమీ లేదు, ఉరుములు స్టార్ట్ అయ్యాయి.
అదేంటి ఉరుములు అంటే బ్రదర్ అంటున్నారు, అక్కడంతా అడవి ప్రాంతం కదా, చింతలపూడి అటంతా వర్షం పడుతూ ఉంటుంది అంటే ఇక్కడ బాగానే ఉంది కదా అంటే సరైన వర్షిప్ చేసుకుంటూ అలా వెళ్తా ఉన్నాము. పెద్ద గాలి స్టార్ట్ అయిపోయింది, మెరుపులు స్టార్ట్ అయిపోయినాయి, ఉన్నటువంటి వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇంకా మేము అలా వస్తూ ఉంటే ఆ గాలికి తాటి మట్టలు చెట్లు అన్నీ ఇరిగి పడిపోతూ ఉన్నాయి. మేము వెహికల్ మీద వెళ్తూ ఉంటే మా వెహికల్ రోడ్డుకి అడ్డంగా తిరిగిపోతూ ఉంది, అంత భయంకరమైన గాలేస్తూ ఉంది. అక్కడ చూసే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వాళ్ళ పొలాల దగ్గర నుంచి వచ్చే వాళ్ళంతా, మీరు అటు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే, ఇలా వెళ్తున్నామంటే మీరు అడవి ప్రాంతానికి ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడు చెట్లన్నీ ఇరిగి పడిపోతూ ఉంటాయి, మీరు ఇప్పుడు వెళ్ళొద్దు, రేపు పొద్దున్న వెళ్ళండి అని చెప్తున్నారు. అక్కడ 4 o'clockకి బయలుదేరామండి. మేము బయలుదేరి వస్తూ ఉన్నాం, వెనక్కి తిరగొద్దు, ఛాలెంజ్ జరగాలి, ఎలాగైనా జరగాలి, దేవా మీ నామం పట్టుకొని వెళ్తున్నాం అని విశ్వాసంతో వర్షిప్ చేస్తూ అలాగే వస్తూ ఉన్నాము. వచ్చేసరికి నైట్ వర్షం పడుతుంది, చెట్లు పడిపోతున్నాయి, కరెంటు వైర్లు తెగిపోతూ ఉన్నాయి, బండి దిగాలి, ఆ కొమ్మలు పక్కకు లాగాలి, మళ్ళీ బండికి రావాలి. నిజంగా నేను ఎప్పుడు అటువంటి ఇన్ని సంవత్సరాల్లో దేవుని పరిచర్యలో ఉండి నేను అటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదండి. ఆ స్థితి నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. బండి దిగడం, కొమ్మలు పక్కకు లాక్కోవడం, మళ్ళీ బండికి రావడం అలాగే జరుగుతూ ఉంది. ఫుల్ వర్షం పడుతూ ఉంది, ఫుల్ తడిసిపోయి ఉన్నాం. ఇంకా వస్తూ ఉంటే నైటు 11:30 అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ ఎన్ని ఆటంకాలు ఎదుర్కొని వస్తూ ఉంటే చివరిగా ఇక్కడ చెరువు అని ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఒక పెద్ద చెట్టు విరిగి రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. వీళ్ళు అప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఫోన్ చేస్తున్నాం, వస్తున్నాము, ఉండండి అని పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా మేము వస్తున్నామని చెప్తానే ఉన్నాం. వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి మరి పగలంతా పనులు చేయడం వల్ల అలసిపోయి ఉన్నారు. ఇంకా వెళ్ళిపోతాము, మీరు రావద్దు, వెళ్ళిపోండి అంటున్నారు. దేవా ఇక్కడ దాకా వచ్చాం ప్రభా, ఇదికుంటే అంత దూరం నుంచి ఇంకెప్పుడు కూడా వెళ్ళిపోతే ఇంక ఉపయోగం ఏంటి ప్రభా, ఇక్కడ దాకా వచ్చి సైతాన్ని గెలిపించాలా దేవా? లేదు, మేము ఇక్కడే ఉంటాం. కరెంటు లేదు, చీకటి, వర్షం పడుతుంది చాలా. అసలు అక్కడ రోడ్డు మీద వెహికల్ పెట్టి నిలబడతా ఉంటే వర్షాలు పడితే మేము రావడమే ఫస్ట్ కాబట్టి అడవి ప్రాంతంలో మరి జంతువులు ఉంటాయి అది ఇది అనేసి అన్నారు. ఒకవేళ ఏదైనా జంతువు వస్తే తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందని లైట్ వేసి చూశానండి. అయితే ఏ దారి అయితే లేదు, మీకు తెలిసిందే ఈ రోడ్డు అంతా. కనీసం పారిపోవడానికి కూడా దారి లేదు. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవా ఏ చెట్టు విరిగి పడిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు చూస్తేమో ఇంత టైం అయిపోయింది కదా, మీరు వెళ్ళిపోండి అనేసి అంటున్నారు. దేవా ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోవడానికి వీలేదు ప్రభా, ఊరు వరకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఇంత కష్టపడి వ్యర్థంగా అయితే మేము వెళ్ళాం ప్రభా, ఎలాగైనా ప్రేయర్ చేసే వెళ్తాం. ఇన్ని ఆటంకాలతో వస్తున్నామంటే ఈ రోజున తప్పకుండా ఆ వ్యక్తికి విడుదల ఇస్తావు ప్రభా, మేము నమ్ముతున్నామని, మా ప్రయాస వ్యర్థం కాదని విశ్వాసంతో వచ్చాము. తర్వాత నేను ఫోన్ చేశాను వీళ్ళకు, దేవా ఏదో ఒక ఆలోచన ఇవ్వు ప్రభా, ఏం చేయాలో తెలియజేయ ప్రభా అని. ఆ చెట్టు పట్టుకొని ఎటు లాగుతున్నది, కదలట్లేదండి పెద్ద చెట్టు. ఫోన్ చేశాను, ప్రార్థన చేస్తున్న, దేవా ఏదో ఒక ఆలోచన దయచేయండి అని. ఇద్దరము అక్కడే నిలబడి బండి లైట్ వేసుకొని నిలబడి ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సిస్టర్కి ఫోన్ చేసి, సిస్టర్ మీ బ్రదర్స్ ఉంటే ఒక 2-3 గొడ్డలు ఇచ్చి పంపించండి అని ఫోన్ చేశానండి. హల్లెలూయా కదా. అంటే అక్క ఇప్పుడు ఎవరు రారు అక్క, ఇప్పుడు ఇక్కడ అందరూ ఎవరికి వెహికల్ లేదు, నడుచుకుంటూ రావాలంటే పర్వాలేదు, నడుచుకుంటూ వచ్చినా పర్వాలేదు, అంతసేపు వెయిట్ చేస్తాం, ఇక్కడ పంపించండి అనేసి అంటే 2 బ్రదర్స్ గొడ్డలు తీసుకొని నడుచుకుంటూ వచ్చారండి. ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వచ్చేవరకు అక్కడే నిలబడి అక్కడే ప్రేయర్ చేస్తూ ఉన్నాం, బంధిస్తూ ఉన్నాం. దేవా ఇదొక ఛాలెంజ్ ప్రభా అని చెప్పి, మేము వెనక్కి తిరగడానికి వీలేదు ప్రభా, చేసే వెళ్తాం ఏమైనా సరే అని చెప్పి అలాగే నిలబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దీనికి సాక్షులు వీళ్ళంతా సంగమంత ఇక్కడే ఉందండి. మరి అక్కడ బ్రదర్స్ వచ్చి ఆ కొన్ని కొమ్మలు నరికేసి ఆ కొమ్మలు తీసి అప్పుడు బండి మీద కొంచెం ముందుకు వచ్చామండి. ఇంత లావు పాము రోడ్డుకి అడ్డంగా వెళ్తుందండి. హల్లెలూయా కదా. మరి నేను అంతవరకు ఇప్పటి వరకు అంత పెద్ద పాము నేను అంత ఇదిగా నేను ఎప్పుడు చూడలేదండి. ఏవో చిన్నవి చూశాను కానీ అంత పెద్ద పాము చూడలేదండి. నేను అనుకున్నాను, దేవా అది దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎదురైంది. అదే ఒక పావు గంట, ఒక 10 నిమిషాల ముందు ఆ ప్లేస్కి వచ్చి ఉంటే మేమేమైపోయే వాళ్ళం ప్రభు అని. హల్లెలూయా కదా. కానీ దేవుడు మనము తెగించి ఏ పని చేస్తున్నా ఆయన పనిలో మన వెన్నంటే ఉండి మనకి అపాయం రాకుండా ఖచ్చితంగా దేవుడు కాపాడతాడనే విషయాన్ని మేము ఆ రోజు తెలుసుకోగలిగాము, పరిపూర్ణంగా తెలుసుకోగలిగాము. హల్లెలూయా కదా. మరి ఆ దాటి వచ్చిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాము.
ప్రార్థన చేసాము. ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళంతా మాస్టర్తో అలాగే కూర్చొని ఉన్నారు. ప్రేయర్ చేసాము. ప్రేయర్ ముగించుకొని వీళ్ళు అంటున్నారు, వర్షం పడుతుంది కదా, వాతావరణం బాగాలేదు కదా, ఇక్కడ చర్చిలో ఉండండి, పొద్దున్నే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండండి అంటున్నారు. మాకు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు. అప్పుడే 1 గంట అయిపోయింది. ప్రేయర్ అంతా అయిపోయేసరికి 1 గంట అయింది. ఈ టైంలో ఏం వెళ్తారు, మీరు ఉండండి ఇక్కడే, మీరు వెళ్ళొద్దు, చర్చిలో ఉండండి, మీకు అన్ని అనుకూలంగా మేము అరేంజ్ చేస్తాము, ఉండండి అంటే, లేదు మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, మేము వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి మరి అక్కడ వేరే సిస్టర్ని పెట్టి మరి మేము వచ్చాము. మరి పొద్దున్నే పిల్లలకు స్కూల్ ఉంది, ఏదేమైనా సరే పొద్దున్నే వెళ్ళి పిల్లల్ని స్కూల్కి పంపించాలని మేము ఇక్కడ ఉండకుండా బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మరి జల్లేరు దగ్గరికి వెళ్ళగానే మా బండి టైరు అది బరస్ట్ అయిపోయిందండి. హల్లెలూయా కదా. మరి అక్కడ నిలబడి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆటంకాలతో వచ్చాం, తిరిగి వెళ్ళేటప్పుడు ఆ అర్ధరాత్రి 2 అవుతుంది. ఆ టైంలో మరి అక్కడ ఎటు తోచని పరిస్థితి, ఏ షాపు లేవు, ఏమీ లేవు. దేవా ఏంటి పరిస్థితి, ఇక్కడ దాకా వచ్చాం ప్రభువా, సైతను. కానీ ఇన్ని జరుగుతున్న భయము అనేది మాత్రం లేదండి. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, ఏదో రకంగా సహాయం చేస్తాడనే నిరీక్షణ, విశ్వాసమే ఉంది తప్ప ఎలాగా ఏంటి అనే భయము, అయ్యో ఏమైపోతామనే భయం మాత్రం లేదండి. హల్లెలూయా. ఆలోచన ఉంది, దేవా ఏదో ఒక కార్యం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడే నిలబడి ఆ బండి తోచుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నామండి. నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని చూస్తున్నారు. దేవా ఏంటి పరీక్ష ప్రభు, నువ్వే సహాయం చేయ ప్రభు, నువ్వే మార్గం ఓపించే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే గోపి బ్రదర్ గుర్తొచ్చారండి. హల్లెలూయా కదా. బ్రదర్ అప్పుడు ఫోన్ చేసి, బ్రదర్ ఇలాగా మాకు టైర్ ఇలాగా బండి ఇలాగా అయిపోయింది, మీరు కొంచెం రాగలరా అని ఫోన్ చేస్తే బ్రదర్ పాపం ఏమీ ఆలోచించకుండా, సరే బ్రదర్ నేను వస్తాను, నా దగ్గర వెహికల్ అయితే లేదు, కార్ ఉంది, కార్లో డీజిల్ అయితే లేదు, బయలుదేరి వస్తానంటున్నారా. హల్లెలూయా కదా. నా కార్లో డీజిల్ అయితే లేదు, మీరు సిస్టర్తో ఉన్నారు కాబట్టి నేను విశ్వాసంతో బయలుదేరి వస్తాను, మీరు ప్రార్థన చేయండి, పెట్రోల్ బంక్ అన్నా తీసి ఉండాలి, లేదంటే అక్కడికి వెళ్ళి వచ్చే వరకు కార్ అన్నా ఆగకుండా ఉండాలి, మీరు ప్రేయర్ చేయండి అని చెప్తే, సరే బ్రదర్ మీరు రండి అని చెప్పేసి అంటే సిస్టర్ని తీసుకొని బ్రదరు సిస్టరు మరి అందులో డీజిల్ లేని కార్ వేసుకొని మరి బయలుదేరి వచ్చారండి. హల్లెలూయా. విశ్వాసంతో బయలుదేరి వచ్చారు. మరి అక్కడ పెట్రోల్ బంక్ వెళ్ళి లేపుతున్నా సరే వాళ్ళు ఒక బంకులో ఎవరు లేవట్లేదంటండి. ఇంకో బంక్ వచ్చేసరికి అక్కడ కట్టేసి ఉందంట. సరే దేవా విశ్వాసంతో వెళ్తున్నా, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి బయలుదేరి వచ్చేసారు వాళ్ళు. మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న షెడ్ చర్చ్ ఉందండి, గుడిసేది. అక్కడ ఎవరో మంచం వేసుకొని బయట పడుకుంటే వెహికల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆయన పడుకుని ఆయన లేపి, అయ్యా నేను పాస్టర్ గారిని ఇక్కడ వెహికల్ పెడుతున్నాను, పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళిపోతానని చెప్పి మరి బ్రదర్స్ ఇద్దరు వెళ్ళి ఆ వెహికల్ అక్కడ పెట్టేసి వచ్చి బ్రదర్ అన్నారు. కారు ఎక్కిన తర్వాత అమ్మయ్య దేవా అనుకుంటే, బ్రదరు మీరైతే ప్రేయర్ చేయండి, ఈ కారు ఎంతవరకు నడుస్తుందో నాకైతే తెలియదు. హల్లెలూయా కదా. ఈ కారు ఎంతవరకు నడుస్తుందో తెలీదు, ఇందులో అయితే డీజిల్ లేదు, ప్రార్థన చేయండి, దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకే వెళ్తాము, మీరు ప్రేయర్ చేయండి బ్రదరు, ప్రేయర్ చేయండి సిస్టర్ అని చెప్పి బ్రదర్ చెప్పారు. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి దేవా వెహికల్ బైక్ అయితే తోసుకొని వెళ్తాం ప్రభు, కార్ ఏం చేయగలం ప్రభు. హల్లెలూయా కదా. బైక్ అయితే తోసుకొని వెళ్ళడానికి అవుతుంది, కారు ఏమీ చేయలేం ప్రభు మధ్యలో ఆగిపోతే. దేవా నువ్వే సహాయం చేయని ప్రేయర్ చేసుకుంటా వర్షిప్ చేసుకుంటా వెళ్ళాం. ఇంటికి వెళ్ళే వరకు కారు ఆగలేదండి. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యము ఆ టైంలో నిజంగా అక్కడ మాకెవ్వరు లేని టైంలో మరి బ్రదర్ రావడము, ఆ టైంలో విశ్వాసంతో మరి డీజిల్ లేదని తప్పించుకోవచ్చు, కానీ సేవకులకు అలాంటి మరి కల్మషం అనేది ఉండదండి దేవుని బిడ్డలకు. మరి ఆ బ్రదర్ రావడం మాకు ఆ రోజు దేవుడు ఆ రకంగా సహాయం చేశాడు. ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లోనే ఉండి మళ్ళీ తర్వాత రోజు వెళ్ళి వెహికల్ బాగు చేయించుకోవడం. ఆ వెహికల్ ఆయన తీసుకెళ్తే అసలు మీరు బండి ఎలా నడిపారండి, ఇంత భయంకరంగా ఎలాగిదో అయింది, అసలు టైరు 2 టైర్లు పోయాయి, ఒకటి కాదని చెప్పి 2 టైర్లు కొత్త వేసారండి. హల్లెలూయా కదా. మరి దేవుడు అలాంటి విషయాలు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఒకటని కాదండి, మేము వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు సైతాన్ భయంకరంగా శోధిస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చినప్పుడే మాకు ఎన్ని టైర్లు మార్చామో తెలియదండి.
అసలు మేము బండి తీసుకుని నుంచి ఒకటో రెండో మార్చుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 టైర్లు మార్చేసామండి. హల్లెలూయా కదా. మరి ఈ రోడ్లు ఒకటి బాగాలేకుండా రోడ్ల గురించి ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేసామండి. శామన్న కూడా ప్రేయర్ చేసేవారు. మంచి హైవే పడింది. హల్లెలూయా, దేవుని కృప. చింతలపూడి రోడ్లో వస్తున్నప్పుడు ఆ రోడ్డు గురించి ప్రార్థన, దేవా ఈ రోడ్లో మేము వెళ్ళలేకపోతున్నాం ప్రభా, వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయో తెలియట్లేదు ప్రభా, నువ్వు సహాయం చేయి ప్రభా అంటే చింతలపూడి రోడ్డు పడింది. హల్లెలూయా, దేవుడు కార్యం చేస్తా వస్తున్నాడు. మనకి ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయో అన్ని అనుకూలపరిచి ఆయన సేవను ఆయన జరిగించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ వస్తా ఉంటే వీళ్ళ కుటుంబాలకు వీళ్ళ జీవితాలకు దేవుడు విడుదలిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎంతో భయంకరమైన శోధనలు, ఎంతో భయంకరమైన పాపము, ఎంతో భయంకరమైన వేదనతో ఈ యొక్క కుటుంబాలు నిండి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా నిండి ఉంది. దేవుడు ఒక్కొక్కటిగా విడుదలిస్తూ అందరినీ ధైర్యపరుస్తూ ఆదరిస్తూ దేవుడు నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళే కోరుకున్నారు మీరు రావాలి, మీరు కావాలి అని. హల్లెలూయా కదా. మరి అన్న ప్రేయర్ చేసి మరి మీరు రావాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడ సేవ చేయాలని చెప్పి అన్న మాట్లాడినప్పుడు మరి అన్న మాట కాదని లేకుండా ఏమీ ఆలోచించకుండా మరి మేము బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఏమీ ఆలోచించలేదు, దేని గురించి ఆశించలేదండి. అన్న మాట ఒకటే మాకు గురి, అన్న మాటతో ఇక్కడికి వచ్చాము. దేవుని చిత్తం దేవా, నీ చిత్తం ఏదైతే అదిని దేని గురించి ఆలోచించకుండా, ఒక తిండి కానీ ఒక వసతులు కానీ ఒక అవసరాలు కానీ దేని గురించి మేము ఆలోచించలేదు, కానీ దేవుని సేవ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తలంపుతో వచ్చాము. మరి అదే విధంగా చేస్తున్నాము. ఏది ఉన్నా లేకున్నా మేము సమృద్ధిగానే బ్రతుకుతున్నాం, సంతోషంగానే బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఇక్కడున్న సంఘస్థులకు తెలుసు ఆ విషయం ఏంటో. హల్లెలూయా. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. మరి దేవుడు ఫస్ట్ మీటింగ్ మేము కృతజ్ఞతగా ఇక్కడికి వచ్చినందుకు, మరి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇక్కడ ప్రేయర్ అన్న మీరు ప్రేయర్ పెట్టాలంటే సరే అని అనుకోకుండా మేము అడిగినప్పుడు కాకుండా మేము ఇక్కడికి వచ్చిన వెంటనే పలానా రోజు డేట్ అని చెప్పేసి అన్న డేట్ ఇచ్చేశారు. హల్లెలూయా. అన్న అప్పుడే కాదు అని అంటే లే ఇప్పుడే పెడతానని చెప్పేసి అన్న మరి ఆ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రేయర్ జరిగింది. ఆ రోజు మీటింగ్లో మరి అన్న వాక్యం చెప్తూ ఉండగానే దేవుని అభిషేకం బలంగా దిగింది ఇక్కడ. హల్లెలూయా. మరి ఆ రోజు దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే 12 నెలలు ఇక్కడ మీటింగ్ జరగాలి, ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ అని చెప్పి దేవుడు బయలుపరిచాడు. అన్న వాక్యం చెప్తూ ఉండగానే అన్న ముందు నిర్ణయం కాదు, మరి అన్న ఆలోచించలేదు, మరి దేవుని చిత్తం ఏంటో దేవుని ప్రణాళిక ఏంటో మనకు తెలియదు, కానీ అన్న వాక్యం చెప్తూ ఉండగానే మరి ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఆ రోజు మరి మీరు పెడతారా అంటే పెడతామన్నా అని ఏమీ ఆలోచించలేము. దేవుని మాటకు మనం ఏది ఉందా లేదా అని మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి. దేవుడు చేయాలి అనుకుంటే ఎలాగన్నా జరిగించుకుంటాడు. హల్లెలూయా కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని నిలబెట్టగల సమర్థుడు. మరి ఆ రోజు సరే అన్న అని ఒప్పుకోవడం జరిగింది. మరి 12 నెలలు కూడా మరి కంటిన్యూగా మరి ఏ రోజు ఆటంకం లేకుండా, ఏ నెల ఆటంకం లేకుండా, మరి ఎటువంటి పరిస్థితులకైనా వాతావరణమైనా ఏదైనా సరే ఎటువంటి ఆటంకాలు సైతాన్ని తెచ్చిపెట్టినా సరే మరి ఆటంకాలు అనేవి లేకుండా దేవుడు ప్రతి విషయంలో విజయం ఇస్తూ ఈ 12 నెలలు మరి ఎంతో ఘనంగా సక్సెస్ఫుల్గా దేవుడు కార్యం చేశారు. మరి ప్రతి నెల కూడా మరి ఎంతో మంది సాక్ష్యాలు, మరి మా జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు, అన్న చెప్పిన ఎన్నో మర్మాలు, మరి అవన్నీ పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మమ్మల్ని ఇంకా బలంగా వాడుకుంటా ఉన్నాడు. మరి ఏలూరులో ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఇంత సక్సెస్ఫుల్గా జరిగించినందుకు దేవునికి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి మీరందరూ కూడా మరి ప్రతి నెల సేవకులు ఎంతో దూర ప్రాంతాల నుంచి ఎంతో ప్రయాసపడి ఈ 2 రాష్ట్రాల గురించి, ఈ 2 రాష్ట్రాల రక్షణ గురించి, క్షేమాభివృద్ధి గురించి మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నందుకు దేవుడు మీ అందరినీ దీవించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ప్రార్థన మీరు కంటిన్యూ చేయండి. మరి ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి, మా గురించి, మా సేవ గురించి, మా పిల్లల గురించి ఇంకా మీరు ప్రార్థించండి. మేము ఇంకా బహుబలంగా దేవుని సేవలో వాడబడాలి. మరి మేము ఇప్పటికి కూడా అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నాము. ఏలూరు ఇక్కడ వస్తున్నాం, వెళ్తూ ఉన్నాము. మా ప్రయాణంలో దేవుడు తోడుండాలి. ఎన్నోసార్లు మా కళ్ళెదురుగుండా యాక్సిడెంట్లు. మరి ఒక యవనస్తుడు, మరి ఆయనకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, ఆయన బైక్ మీద వెళ్తూ ఉండి మమ్మల్ని క్రాస్ చేసుకొని వెళ్ళారు. అదే టైంలో నేను అన్నతో ఫోన్ మాట్లాడుతున్నా. మరి ఆ టైంలో మమ్మల్ని క్రాస్ చేసుకొని వెళ్ళి వెంటనే యాక్సిడెంట్ అయ్యింది. ఆ వ్యక్తి కన్ను బయటకు వచ్చేసిందండి. అది చూసి నేను అన్నతో ఫోన్ మాట్లాడుతున్న విషయం కూడా మర్చిపోయాను. అన్న లైన్లో ఉన్నారు కదా. మరి నాకైతే నిజంగా అది చూసిన వెంటనే ఒక షాక్ లాగా అనిపించింది. మరి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు జరిగింది. మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి
ఫోటో ఫ్లెక్సీలో మరి చనిపోయాడని ఉంది. ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్స్ ఏంటో, ఒక రైటర్గా, ఒక సింగర్గా, ఒక ఫోటోగ్రాఫర్గా, మరి ఆయనకున్న టాలెంట్, చిన్న వయసు 24 years, మరి తాడేపల్లి జంగారెడ్డిగూడెం, మరి అక్కడ మీరు ఫ్లెక్సీ చూసే ఉంటారు తెలిసిన వాళ్ళు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఎంత అంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మరి ఎన్నో కళలు కానీ మరి ఆ వ్యక్తిని అలా పెంచి ఉంటారు. మరి చాలా అందగాడు, అన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ సైతాన్ కొట్టేసింది. మరి ఈ రోజుల్లో అటువంటి యవనస్తులు మరి ఎంతోమంది మరి సైతానుకు మరి దాని చేతుల్లో బలైపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా, యవనస్తులుగా మీరందరూ అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి అంత భయంకరమైన యాక్సిడెంట్, కళ్ళెదురుగుండా లారీలు తిరగబడిపోవడం, ఆటోలు తిరగబడిపోవడం, మరి బుల్లెట్ బైక్, కొత్త బైక్ మా ఎదురుగుండానే నుజ్జు అయిపోయింది ఇక్కడే. మరి ఈ రోడ్లోనే చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు మమ్మల్ని మొన్న సండే, ఒక 2 weeks బ్యాక్ సండే, మరి ఈ బ్రదరు నేను బైక్ మీద ఇక్కడ ఆరాధనకొని వస్తున్నప్పుడు మరి మా కళ్ళెదురుగుండానే మరి 2 యాక్సిడెంట్. ఒకటి యాక్సిడెంట్ అయ్యింది, అది చూసి తేరుకునే లోపే ఇంకొక యాక్సిడెంట్. మరి 2 ఉన్నారు, ఆ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ ఒక వ్యక్తికి అయితే బైక్ వెళ్ళిపోయింది, తుప్పల్లోకి వెళ్ళిపోయింది, మనిషి కూడా కనపడట్లేదు. వాళ్ళు వెతుకుతున్నారు. మేము చూసి ప్రార్థన చేసి మనం ఇక్కడ ఉంటే తట్టుకోలేమని వచ్చేసామండి. మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా కళ్ళెదురుగుండా ఎన్నో యాక్సిడెంట్లు మేము చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ భయపడకుండా, వెనకంజ వేయకుండా, మరి ప్రతి దినము ఆయన సేవలో వాడబడడానికి తగిన ధైర్యాన్ని, మరి శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని దేవుడిచ్చి వాడుకుంటున్నాడు. ఆయన అభిషేకంతో ఇంకా నింపాలి, బహుబలంగా వాడబడాలి. మరి మీరందరూ మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడి 12 నెలలు సక్సెస్ ఇచ్చినందుకు దేవునికి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సహకరించి మీరు వచ్చిన మీ అందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు. మరి లాస్ట్ మీటింగు కాబట్టి దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ప్రతి నెల జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఏ యోగ్యత లేని వారము, ఎన్నిక లేని వారము కదా, ఏది మా దగ్గర ఇది ఉంది అనేది లేదు. కానీ దేవుడు మహిమైశ్వర్యములో నుంచి మాకు ప్రతి నెల సహాయం చేస్తూ ఆయన సాక్షిగా ఎక్కడ తలదించకుండా అన్ని విషయాల్లో తలగా నిలబెడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు ఆయన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.